వారు బ్రహ్మశ్రీ మాడుగుల శశిభూషణ సోమయాజుల వారు చెప్పినట్లు ఇవాళ విద్యారణ్యం సుసంపన్నమైంది, సుశోభితమైంది. ఒక అద్భుతమైనటువంటి చిరంజీవి కుమారి అయ్యల సోమయాజుల లక్ష్మీ అహల అద్భుతమైనటువంటి అష్టావధానంతో సోమయాజుల వారు లేకున్నా ఈ విద్యారణ్యం సభ్యుడిగా నేను వారి పక్షాన ఉన్నాను. ఎందుకంటే విద్యారణ్యం అన్ని దశల్లోనూ విద్యారణ్యం ఇంత వైభవంగా చూడాలని దశాబ్ద కాలంగా కలలుగని అనేక కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయిన వాడిని కనుక ఒక ఆవేశం నుంచి, ఒక ఆవేదన నుంచి, ఒక అవమానం నుంచి బ్రాహ్మణుడు పరశురాముడైతే, బ్రాహ్మణుడు చాణక్యుడైతే ఎలా ఉంటుందో చూపించడానికి మాడుగుల మాణిక్య సోమయాజులు గారు స్థాపించి విజయవంతంగా నడిపిస్తున్న విద్యారణ్యం ఒకటి. ఇంకా లోతుల్లోకి వెళ్ళను, పెద్దలు అర్థం చేసుకోవాలి. ఇవాళ ఐఐటి చెన్నై లాంటి విద్యా సంస్థలు, అత్యున్నత సాంకేతిక విద్యా సంస్థలు కూడా విద్యారణ్యం మోడల్ని ప్రపంచానికి తెలియజేయాలని వారు భాగస్వాములై విద్యారణ్యంతో ఒక అనుబంధాన్ని ఏర్పరచుకున్నారంటే విద్యారణ్యం యొక్క ఉన్నత ప్రమాణాలు, వేద విద్యా బోధన ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా 125 మంది విద్యార్థులతో కేవలం వేద విద్య మాత్రమే కాదు, లలిత కళలు, ఆత్మరక్షణ విద్య, అన్నింటికీ మించి దేశం కోసం, ధర్మం కోసం వీళ్ళందరినీ కార్యోన్ముఖుల్ని చేయాలన్న లక్ష్యం ఇదంతా ఈ విద్యారణ్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి బోధనగా సాగుతూ ఉంది. అలాంటి విద్యారణ్యంలో సంగీతం, సాహిత్యం సమలంకృతంగా అద్భుతంగా కార్యక్రమాలు సాగుతున్నాయి. మొన్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో అనేక సంగీత కార్యక్రమాలు జరిగితే ఈ మార్గశిర మాసంలో దత్తపూర్ణిమ ఘడియలు ఇంకా ఉన్నాయి. అలాంటి ఈ రోజుల్లో అద్భుతమైన అహర అష్టావధానం నిజంగా సోమయాజులు గారు చెప్పినట్టు సుశోభితం చేసింది విద్యారణ్యాన్ని. వారు వెళ్తూ నాకు ఫోన్ చేశారు. నేను రాత్రే వచ్చాను మైసూరు నుంచి, దత్త జయంతి నుంచి. అయ్యయ్యో, సనాతన దత్తబంధు అని దత్త జయంతి రోజున అందరితో ఇచ్చారు. భాగ్యవంతుడిని ఏదో ఆ సేవకు వచ్చింది, అది సరే. అయితే వారికి చెప్పాను, నేను తొందరగా చేరుకుంటాను, ఆ కార్యక్రమంలో పాల్గొంటానని. ఎందుకంటే అవధానాలంటే ఒక రకమైనటువంటి వ్యసనం మాకందరికీ, నాకైనా మా అన్నయ్యకైనా ఒక ఆసక్తి, ఇంకా చెప్పాలంటే ఒక పిచ్చి. అందుకే 90వ దశకం తర్వాత అవధానాల మీద మా సగం జీవితం, మా కుటుంబం కాదు, మా ఉద్యోగం కాదు, మా ఇతర వ్యాపకాలు, బంధువర్గం కాదు, సగం జీవితం అవధానాల మీదే మా కాలం గడుస్తూ ఉంది. శ్వాసాధ్యాస. 90 తర్వాత నాగమణి శర్మ గారి యొక్క శతావధానంతో ఒక క్రేజీ వచ్చినప్పటికీ అంతకు ముందే శ్రీముఖ సాహితీ సమితి అని, అభ్యుదయ కళా వికాస్ అని భాగ్యనగరంలో 2 ఏళ్ల పాటు నెల నెలా ఒక అష్టావధానాన్ని ఏర్పాటు చేశాం. 2 రాష్ట్రాల్లో ఉండే ప్రతి అవధాని ఆ వేదిక మీద అవధానాలు నిర్వహించారు. త్యాగరాయ గానసభ, రవీంద్ర భారతి, నగర కేంద్ర గ్రంథాలయం వేదికల ద్వారా. తర్వాత నాగమణి శర్మ గారి శతావధానం, ద్విశతావధానం, తర్వాత మేడసాని మోహన్ గారి సహస్రావధానం, ద్విసహస్రావధానం, పంచసహస్రావధానం, గరికపాటి గారి సహస్రావధానం, వద్దిపర్తి పద్మాకర్ గారిది, కడిమేళ్ల వరప్రసాద్ గారిది, ఇలా సహస్రావధానాల పరంపర కూడా సాగింది. జంట సహస్రావధానం కూడా జరిగింది. త్రిభాషా సహస్రావధానం దాకా వద్దిపర్తి గారు ఎదిగిన సందర్భాన్ని చూశాము. 90 తర్వాత అవధానం ఒక స్వర్ణోత్సవంగా, ఒక సువర్ణ శోభితంగా సాగుతూ ఉంది. అన్నింటికీ మించి నాగమణి శర్మ గారు లాంటి వాళ్ళు చిన్నతనంలోనే, అంతకు కొంతమంది కూడా 14-15 ఏళ్లకే పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా ఉంటూ అష్టావధానాలు ప్రారంభించిన ఇప్పటి వైభవం ఎందుకోసం అంటున్నానంటే, అప్పుడు ప్రతి ఇల్లు ఒక గురుకులమే, ప్రతి ఇంట్లో నిర్బంధంగా సంస్కృతము అవన్నీ నేర్చిన పరిస్థితులవి. ఇప్పుడు అది కాదు. ఆడవాళ్లకు సినిమా సీరియల్సు,
మగవాళ్లకు స్మార్ట్ ఫోన్లు, కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తూ ఒక్క సెకను తీరిక లేని ఈ కార్పొరేట్ ఈ యొక్క నగరంలో అనుక్షణం కూడా, నగరం కాదు ప్రపంచంలో ఇవాళ ఒక సాహిత్యం మీదనో, ఒక ధార్మికత మీదనో, ఒక భక్తి మీదనో దృష్టి పెట్టే పరిస్థితులు చాలా తక్కువ. అలాంటి సందర్భంలో అహల లాంటి, సంకీర్తి లాంటి, గన్నవరం లలితాదిత్య లాంటి, పాలడుగు శ్రీచరణ్ లాంటి, శ్రీహర్ష లాంటి, నల్లాన్ చక్రవర్తుల సాహిత్ లాంటి, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 20-25 మంది తయారయ్యారు. వీళ్ళందరూ 14-15 ఏళ్ల లోపే అష్టావధానాలు చేసే పరిస్థితి ఈ వేగంగా వెళుతున్నటువంటి ఈ యుగంలో చూస్తున్నామంటే అది నిజంగా. అక్కడ చక్రవర్తి గారు ఉన్నారు, ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటారు. ఒక్క క్షణం తిరిగి ఉండదు నాకు వారి దృష్టిలో. కానీ తటవర్తి గురుకులం అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఎవరెవరికి ఔత్సాహికంగా పద్యాల పట్ల ఆసక్తి ఉందో వాళ్ళని ఏరికోరి శిష్యులుగా చేసి వాళ్ళందరి చేత అవధానాలు చేయించే స్థాయికి తీసుకువస్తున్నారంటే ఎంత కృషి అండి. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తెలుగు తల్లి భారతిని అన్నట్టుగా వారు చేస్తున్న కృషి నిరుపమానం. అన్నింటికీ మించి ఇక్కడ ఒక మహానుభావుడిని మనం ప్రస్తుతించుకోవాలి. వారు శ్రీ తనికెళ్ల భరణి గారు. నాకు తెలిసి ఇవాళ ఒక సంస్కారి, ఒక అవధూత తత్వం ఉంది వారిలో. ఇలా కనిపిస్తారు మనకు. అలాగే మామూలుగా చూస్తాం మనం సినిమాల్లో హాస్యాన్ని కానీ, సినిమాల్లో ఒక ఉద్వేగమైన భావోద్వేగమైనటువంటి ఇంకా రకరకాల పెద్ద తరహా పాత్రలను చూస్తాం. కానీ నా దృష్టిలో తనికెళ్ల భరణి గారు ఒక అవధూత. వారు అంతర్ముఖంగా ఉన్నటువంటి ఒక అవధూత. ఎక్కడో హిమాలయాల్లోనో ఇంకెక్కడో తపస్సు చేసుకునే శివ భక్తుల్లో అలాంటి స్థాయిలో ఉన్నవారు సరదా కోసం సినిమా వేషాలు వేస్తున్నారు అంతే, కేవలం అది సరదానే. కానీ అలా అనను సార్. అలా వారిలో ఉండే ఒక సాహిత్య కాంక్ష, ప్రోత్సాహం ఒక 4 సందర్భాల్లో నా సభల్లోనే చెప్తాను. ఒక 4-5 లక్షల రూపాయల పారితోషికాన్ని గడ్డిపోచలాగా పడేసి నేను ఈ అవధానాన్ని చూస్తా అని 5 నిమిషాలు చూస్తాను వచ్చి రోజంతా ఉన్న సందర్భాలు. గన్నవరం లలితాదిత్య 16 ఏళ్ల మొదటి ద్విగుణిత అష్టావధానం రవీంద్ర భారతిలో ఉన్నప్పుడు నిజంగా వారైతే ఆ రోజు షూటింగ్ని క్యాన్సిల్ చేసుకొని వచ్చి ఒక 10 నిమిషాలు ఉంటా అన్నారు. 5:30 నుంచి రాత్రి 9:30 సత్కారమై అందరి సత్కారాలు అయ్యేదాకా ఉన్నారు. తర్వాత వారి శతావధానం సారస్వత పరిషత్తులో జరిగినప్పుడు, మళ్ళీ అక్కడ సైనిక్పురి శంకరమఠంలో అదే లలితాదిత్య అష్టావధానాన్ని ఏర్పాటు చేసినప్పుడు. అట్లా ఎందుకు చెప్తున్నానంటే ఈ అవధానం మన అవధానం, తెలుగువారికి మాత్రమే సొంతం, తెలుగువారికి మాత్రమే ఉన్న ఏకైక అద్భుతమైనటువంటి ఈ సారస్వత కళ. ఇదొక అద్భుతమైనటువంటి కళ. ఇలాంటి గొప్పనైనటువంటి కళను పోషించి ఎంతోమంది చిరంజీవులకు శిక్షణనిచ్చే చక్రవర్తి లాంటి గారి లాంటి గురువులు ఉండడం తెలుగు జాతి చేసుకున్నటువంటి ఒక సుకృతం. మహాదేవమణి గారు కూడా అదే కోవలో ఎంతోమందిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. వద్దిపర్తి పద్మాకర్ గురువు గారు కూడా ఇలాంటి వాళ్లను ప్రోత్సహించి పైకి తెస్తూ ఉన్నారు. రేపు 9-10 జనవరి సారస్వత పరిషత్తులో చిరంజీవి ఉప్పలధడియం భరత్ శతావధానాన్ని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి సంచాలకత్వంలో 2 రోజులు నిర్వహిస్తున్నాం. వారి 25వ శతావధానాన్ని కాశీలో అక్కడ శంకరమఠంలో అద్భుతంగా కాశీ తెలుగు సంగమంగా నిర్వహించాము. లలితాదిత్య శతావధానం హైదరాబాదులో శృంగేరిలో నిర్వహించాము. ఇప్పుడు 5వ శతావధానం ఉప్పలదడియ భరత్ తిరుపతి అబ్బాయి వారిది నిర్వహిస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పాల్గొనాలని. అవధానం మన సొత్తు, మన కళ, మన పేటెంట్, తెలుగు జాతి పేటెంట్ అది. అలాంటి అద్భుతమైన కళను ప్రపంచవ్యాప్తంగా ఇంత గొప్ప కళ ఈ భాషకు మాత్రమే ఉంది, ఈ భాషకు మాత్రమే సొత్తు. ఇంత కష్టపడి ఒక వేదం 8 ఏళ్ళు 9 ఏళ్ళు 10 ఏళ్ళు నేర్చుకుంటే ఎంత శ్రమ పడాలో ఒక అవధాని కూడా అంత శ్రమ పడాలి. ధారణ, ధిషణ, ఆ పద్యాల్లో సొగబులు అద్ది చేసేటువంటి ఆ కష్టం, ఆ మెదడు కంప్యూటర్ల కన్నా మించిన ఆ శ్రమ ఈ మెదడుకు ఉండాలి. కనుక అంతటి కష్టపడి అహల చిరంజీవి చాలా అద్భుతంగా విద్యారణ్యం నిర్వహించింది. మా శశిభూషణ్ సోమయాజి గారు ఎక్కడున్నా చాలా ఆనందపడి మళ్ళీ మొత్తం ఈ లైవ్ చూస్తారని కోరుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా ఇక్కడ జరిగి ఇక్కడ ఉండే వేదాన్ని అభ్యసిస్తున్న విద్యార్థుల్లో కూడా అవధానం నేర్చుకునే తృష్ణ కలగాలని, ఎవరికైనా ఆసక్తి ఉంటే మా చక్రవర్తి గారు లాంటి వాళ్ళు ఒక క్లాస్
మీ గురుకులంలో తటాకం చక్రవర్తి గురుకులంలో కొంతమందిని చేర్చుకొని వారులను కూడా అవధాన కళలో రాణించేలా వేదంతో పాటు కృషి చేయాలని కోరుకుంటూ అనంత పద్మనాభరావు గారు ఇవి అవధాన షష్ఠి పూర్తి చేసుకుంటున్నారు. వారు అవధాన రంగంలోకి వచ్చి 60 ఏళ్ళు. వారు అవధాన అనే విషయం ప్రసార భారతిలో ఉన్నతాధికారి అయ్యాక చాలామందికి తెలియదు. అందుకే ప్రతి అవధానానికి పిలిచి గౌరవించుకుంటాం. బహుగ్రంథకర్త ఇంకా చాలామంది పెద్దలు ఇక్కడ ఉన్నారు, మహానుభావులు ఉన్నారు. మనమందరము కలిసి అవధానాన్ని మనం ఇంకా ద్విగుణీకృతమైనటువంటి వైభవంతో ఈ తేజోమయంగా ప్రపంచవ్యాప్తంగా అవధానం గొప్పతనం ఇంకా విలసిల్లాలని కోరుకుందాం. ఇలాంటి చిరంజీవులు అనేక మంది తయారవ్వాలని కూడా కోరుతూ చక్రవర్తి గారికి మరొక్క మారు ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ధన్యవాదాలు. 2 నిమిషాలు, ఎందుకంటే మాకు పరమశివుడి రూపంలో అక్కడ వారు ఉన్నారు. మా గురువు గారు మాడుగుల మాణిక్య సోమయాజుల వారు ఈ విద్యారణ్యాన్ని, ఈ వేద పాఠశాల ఏర్పాటుకు వారి కరకమలవలచే శంకుస్థాపన, భూమి పూజ వారే చేశారు. అదే వంశీయులు నిర్వహిస్తున్న పాఠశాల ఇది. వారి ప్రేరణ వల్లే ఒక ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుగా ఉన్న మా శశిభూషణ గారు వైదిక ధర్మం పట్ల అనురక్తిగా వచ్చి వేద ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి ఈ మార్గంలోకి వచ్చారు. అందుకే ప్రాతస్మరణీయులు మాడుగుల మాణిక్య సోమయాజుల వారు విద్వదాహితాగ్ని, వేద విద్యా నిధి, జ్యోతిరప్తోరయామయాజి. వేదంలో ఏ అనువాకం గురించైనా అత్యంత ధారాళంగా భాష్యం చెప్పగలిగే, అనర్గళంగా చెప్పగలిగే ధీమంతుల్లో అనేక మందిలో వారొకరు. అలాంటి వారు కాశీలో నా యొక్క జీవితాన్ని పరిసమాప్తి చేసుకోవాలని ఆ దంపతులు లలితా సోమదేవ వారు కాశీకి వెళ్ళి కాశీలో విశ్రాంత జీవితం చేసుకుంటున్నప్పుడు కాశీకి వచ్చేటువంటి కాశీవాసం చేసే వారికి అనువైన యోగ్యమైనటువంటి పరిస్థితులు తక్కువగా ఉన్నాయి. ఉపాసన కోసం, అనుష్ఠానం కోసం, దీక్ష కోసం వచ్చే వారికి మనం ఏదైనా చేయాలి, తెలుగు వాళ్ళం ఒక వసతిని ఏర్పాటు చేయాలి అని వారికి మనసులో కలగగానే బ్రహ్మస్వభావనం ట్రస్ట్ అనే ఒక ట్రస్టును వారు రిజిస్ట్రేషన్ చేయించి మాలాంటి వాళ్ళను కార్యకర్తలుగా పెట్టుకున్నారు. మేమంతా దానికి ధర్మకర్తలుగా, సేవకులుగా పనిచేస్తూ ఉన్నాం. 423 గజాల స్థలాన్ని సోనార్పుర అని కేదారఖండంలో ప్రధాన రహదారి పక్కనే తీసుకుని దాదాపు 2,65,00,000తో ఆ స్థలాన్ని కొని 2 ఏళ్ల పాటు పుష్కరాలు, గంగా పుష్కరాలు, మహాకుంభమేళా సందర్భంగా పుష్కరాల నుంచి కుంభమేళా దాకా 1,00,000 మందికి సదాచార సంపన్నులకు మడితో భోజనం పెట్టాం. ఒక 10 శ్రౌతయాగాలు, సోమయాగాలు జరిగాయి. ఒక 4-5 రుద్రయాగాలు, మహారుద్రయాగాలు జరిగాయి. శతచండీ యాగాలు జరిగాయి. ఇష్టిలు జరిగాయి. అలాగే సామవేదం షణ్ముఖ శర్మ గురువు గారు, గరికపాటి నరసింహారావు గారు, అదేవిధంగా వద్దిపర్తి పద్మాకర్ గురువు గారుల యొక్క సప్తాహాలు కూడా జరిగాయి. అనేక కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు పర్మనెంట్ భవనం, 5 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నాం. 5 కోట్లతో 5 అంతస్తుల భవనం, 3వ అంతస్తు డిసెంబర్ 10 నాడు స్లాబ్ వేయబోతున్నాం. ఇది తెలుగువారిది, అందరికీ ఉచితంగా వసతి ఇచ్చేది. కింది ఫ్లోర్ అంతా కూడా ఒకే నిమిషంలో పూర్తి చేస్తా, అన్యదా భావించకండి. కింది ఫ్లోర్ అంతా కూడా కేవలం ప్రవచన మంటపం. ఇలాంటిది నెలకొక అష్టావధానం ఇక్కడి నుంచి అక్కడికి తీసుకువచ్చి అక్కడ తెలుగు సమితి ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేయాలని, ప్రవచనాలు జరగాలని, సత్సంగాలు జరగాలని, అనేక ఇతిహాస పురాణ ప్రవచనాలు జరగాలని మా కోరిక. కింద మొత్తం ఆధునిక సదుపాయాలతో ప్రవచన మంటపం. మొదటి ఫ్లోర్లో కేవలం భోజనం, ప్రతి ఒక్కరికి మడితో భోజనం, ప్రతి ఒక్కరికి, ఏ ఒక్కరికి కాదండి, ప్రతి ఒక్కరికి మడితో భోజనం పెడతాం. సంప్రదాయంగా వచ్చే ప్రతి ఒక్కరికి మడితో భోజనం. అలాగే మొదటి ఫ్లోర్, 2వ ఫ్లోర్లో 50 మంది పురుషులు, 50 మంది స్త్రీలు ఉండడానికి డార్మెటరీ ఏర్పాటు చేస్తున్నాం. ఎవరైనా భాగ్యనగరం నుంచి ఏ మహాలింగార్చనో, ఏ రుద్రయాగమో, ఇంకేదైనా ప్రవచనమో సప్తాహమో చేసుకోవాలంటే ఉచితంగా 100 మందికి వసతి, ఉచితంగా మడితో భోజనం, వారు ప్రవచనం నిర్మించుకోవడానికి ఉచితంగా వాసం. ఆ తర్వాత 4, 5, 26 గదులు, ఒక్కొక్క ఫ్లోర్కు 13 చొప్పున కరుస్తున్నాం. దానికి మాత్రమే ఒక విధానం. 1,00,000, 5 లక్షలు, 10 లక్షలు ఇచ్చే దాతల కోసం, 1,00,000 ఇచ్చే వారికి 3 రోజులు సంవత్సరంగా ఉచితంగా ఇస్తాం.
5 లక్షలు ఇచ్చేవారికి 15 రోజులు సంవత్సరంలో ఉచితంగా ఇస్తాం, 10 లక్షలు ఇచ్చేవారికి నెల రోజులు ఉచితంగా ఇవ్వాలని కేవలం ఈ భవన నిర్మాణానికి విరాళాల రూపం. తర్వాత భవనం మెయింటెనెన్స్ కోసం ఇక 5వ ఫ్లోరు ఆహితాగ్నులు, స్వామీజీలు, సదాచార సంపన్నులు, నిష్ఠాగరిష్ఠులు, తపో సంపన్నులు, కాశీకి దీక్షగా వచ్చే వారి కోసం ఎన్ని రోజులున్నా ఉచితంగా వారికి భోజన పాత్రలు ఇచ్చి స్వయం పాకం చేసుకోవడానికి, భిక్ష ఏర్పాటు చేసుకోవడానికి, అనువైన అనుష్ఠానానికి యోగ్యమైనటువంటి పెద్ద పెద్ద హాల్స్ వారికి ఇస్తున్నాం. 6వ ఫ్లోర్ ఒక షెడ్ ఉంటుంది, అందరూ సామూహికంగా అనుష్ఠానాలు ఉపాసన చేసుకోవడం కోసం. ఇది బ్రహ్మస్వ భవనం తెలుగు వారిది. మనం ఉంటాం ఉండం, 5 ఏళ్ళ 10 ఏళ్ళ మనకు ఎంత రాసి పెట్టాడో ఇంక 20 ఏళ్ళ, కానీ మనం ఇచ్చే రూపాయి ఆచంద్ర తరార్కం మన పై 10 తరాలు కింది 10 తరాల వాళ్లకు మా పేర కాశీలో ఒక బ్రహ్మస్వ భవనం అనే ఒక ధార్మిక భవనం నేను భాగస్వామిని అయ్యాను అనే తృప్తితో మనం వెళ్ళిపోవడానికి పరమేశ్వరుడు ఆ కాశీ విశ్వనాథుడు, అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వనాథుడు ఇచ్చినటువంటి అవకాశం కనుక భాగస్వాములు కావాలని కేవలం మా చక్రవర్తి గారు గుర్తు చేశారు కనుక నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గురువుగారైన వద్దిపర్తి గారు 4 సప్తాహాలు అక్కడ ఏర్పాటు చేశారు. మీరందరూ భాగస్వాములై మనది బ్రహ్మస్వ భవనం మనందరిది అనుకొని మీరందరూ ముందుకు రావాలని సవినయంగా ప్రార్థిస్తూ ఉన్న సెలవు. అయితే